మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్న వెంటాడుతామనే ఈ స్టేట్మెంట్స్ చాలా ఇబ్బంది కలిగిస్తా ఉన్నాయి. ఇది వారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఈ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని ఏమాత్రం సహించం. ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది. వీటికి ఆడపిల్లల భద్రతకు సంబంధించిన కానీ అనార్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం. వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం. గొంతుకులు కోస్తాం, కుత్తుకలు కోస్తాం, ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ. అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి. తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్, my appeal to all the officials, make sure you implement the good governance. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా, చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి, వికసిత్ భారత్ లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నా సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. అటువైపు నుంచి ఎంత గట్టిగా తప్పుడు కేసులు పెట్టో, అక్రమంగా కేసులు పెట్టి వేధించి కక్ష సాధింపు చర్యలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒకటి టైటిల్ తీసుకొని వాళ్ళు చేస్తున్నా నిరంకుశంగా ఇచ్చేసి వాళ్ళు ఎంత తోసే కొద్దీ అంత బలంగా తన్నుకొని పార్టీ కార్యకర్తలు, నాయకులు మొత్తం కలెక్టివ్గా ముందుకు రావడం. ఏదైతే సంవత్సరం తిరిగేసరికి ఈరోజు ఎన్నికలు జరిపినా, ఎప్పుడు జరిగినా ఏ రకమైన రిజల్ట్ వస్తాయనేది గోడ మీద రాసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మళ్ళీ థంపింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనేది ఇట్స్ రైటింగ్ ఆన్ వాల్ అంటారు కదా, కళ్ళ ముందు కనపడుతుంది. కారణం మనందరికీ తెలిసింది. అతను ఏది అమలు చేయాలనుకోని ముందు అనే ఆలోచన కూడా ఉన్నట్లేదు చంద్రబాబు నాయుడుకు ముందు నుంచి. అందుకోసమే ఎంత కావాలంటే అసాధ్యమైన హామీలన్నీ ఇచ్చారు. అమలు చేయాలనే ఆలోచన కూడా లేదు కాబట్టి అసలు ఇస్తున్నవి కూడా ఎందుకు ఇవ్వాలని అనుకున్నట్టున్నాడు, అనవసరం. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం చూశాక ఏం చేసినా వీళ్ళు ఎన్నికల్లో అయితే ఓట్లు వేస్తారు లేదు గ్యారెంటీ, ఆ మాత్రం కూడా ఎందుకు ఇవ్వాలనుకున్నట్టున్నాడు. నడుస్తున్న పథకాలు కూడా ఆపేశాడు. దీంతో పాటు ఇంకో పక్క అడ్డంగా ఎక్కడ చూసినా దోపిడీ, అవినీతి భయంకరంగా ఉన్నాయి. ఇంకో పక్క నేను ఇంతకుముందు అన్నా అసలు లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా పోయింది. ప్రతిపక్షంగా ఉన్న మన మీద మొదలు పెట్టిన అటాక్స్, పోలీస్ మొత్తం వ్యవస్థను లొంగ తీసుకునో, దాని ద్వారా మన మీద మొదలుపెట్టిన అటాక్స్, అణచివేత ఇప్పుడు సామాన్యుల మీద కూడా పోతుంది. సామాన్య ప్రజలు కూడా దానికి బలవుతున్నారు. ఎక్కడైనా సిస్టమ్ పూర్తిగా దాన్ని
ఇట్లా పొలిటికల్ దీనికోసం వాడుకోవడం దుర్వినియోగం చేయడం మొదలు పెడితే ఆఖరికి ఏం జరుగుతుందంటే సామాన్యులే దానికి సఫర్ అవుతారు. అది మొదలైంది. గవర్నెన్స్ అనేది అసలు లేదు. మరోసారి నేను చెప్పనవసరం లేకుండానే ఎక్కడికక్కడ కాన్ఫిడెన్స్ అది వచ్చేసింది. మన 1 ఇయర్లోనే ఆ కసి వచ్చింది. మళ్ళీ ఈసారి వచ్చేస్తాము, రావాలనేది కాకుండా వచ్చేస్తామని ఉంది. అట్లా వచ్చేస్తున్నామని తత్సారం ఇది కాకుండా రావడానికి అవసరమైన ఇదే ఉందో నేను ఇంతకుముందు చెప్పిన కార్యక్రమాల ద్వారా వీటి ద్వారా మన శక్తి సామర్థ్యాలను పూర్తిగా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం వినియోగించాల్సిందిగా కోరుతూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్